దాని గురించి ఈ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం పారిపోయాడండి. వీడు చెప్పే కబుర్లు పెద్ద, నేను దావుద్ ఇబ్రాహీంతో తలపడ్డాను, చోటా రాజన్తో తలపడ్డాను, పెద్ద పెద్ద మాఫియా గ్యాంగులకే భయపడలేదని పెద్ద బిల్డప్ కబుర్లు చెప్పేవాడు. కానీ మాఫియా అంటే వాళ్ళందరూ నేరస్తులు, వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. కానీ మాఫియాతో పెట్టుకున్నట్టు గవర్నమెంట్తో పెట్టుకుంటావరా ఆర్జీవి? నువ్వు పెట్టుకున్నది ఎవరితో పెట్టుకున్నావు? ఆంధ్రప్రదేశ్ సీఎం గారితో పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారితో పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారితో పెట్టుకున్నావు. నీ అబ్బాయి ఎక్కడ దాకుంటారో నువ్వు? నిన్ను ఈ ప్రపంచంలో ఏ మూలన్నా సరే ఈడ్చుకొస్తారు నిన్ను. ఎందుకంటే నువ్వు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కూడా ఇచ్చింది. నేను అబ్బాయి నేను డైరెక్ట్గా రాలేనండి, నేను టీవీలో కనపడతానండి అంటున్నాడేటండి. టీవీలో కనపడడం ఎందుకు? నిన్ను టీవీలో చూడాలంటే రామోయిజం ఏదో కొడితే నెట్లో వస్తావు కదా, అయ్యే చూస్తారు కదా పోలీసులు. నిన్ను మళ్ళీ టీవీలో చూసేంత ఏముందరా అసలు నీ దగ్గర? నేను వర్చువల్గా వస్తానండి, అక్కడ ఎక్కడో ఉంటాను, నేను ఏదో రోబో సినిమాలో వచ్చినట్టు జస్ట్ అలాగొచ్చి అలా వర్చువల్గా మాట్లాడేసి వెళ్ళిపోతానండి అంటాడంట. నువ్వు చెప్తే చేయడానికి లేరు పోలీసులు. పోలీసులు ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఏదో పని చేసి అడ్డంగా దొరికేసావు కాబట్టి. అందుకని పోలీసులు ఒప్పుడు నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము లేవని అబ్బాయి ఇక్కడ మర్యాదగా రా ఎంక్వైరీకి. రాకపోతే ఎక్కడున్నా సరే మూలలో వెతికైనా సరే జుట్టు అట్టుకి ఈడ్చుకొస్తామని చెప్పడం, అది ఇండైరెక్ట్గా చెప్పారు పోలీసులు. ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి లొంగిపోలేదనుకో ఆర్జీవి, నిన్ను నిజంగా ఎక్కడైనా పట్టుకున్నారనుకో అదే ఇంకే నీ పరువు ఏమవ్వాలరా? ఓ జేబు దొంగను లేకపోతే డెకాయిట్ గానే పట్టుకుని ఈడ్చుకొస్తారు. నిన్ను పట్టుకోవడం ఎంతసేపు? ఒకలా ఎగ్గడివి. నిన్ను పట్టుకోవడం ఎంతసేపు? పోలీసులు తలుచుకుంటే పెద్ద పెద్ద టెర్రరిస్టులనే స్కెచ్ చేసి బుక్ చేస్తారు. అలాంటిది నువ్వెంత? నేను ఎక్కడో తమిళనాడులో నేను షూటింగ్లో ఉన్నాను, తెలంగాణలో షూటింగ్లోనే ఏదో కహానీలు చెప్తున్నావట. చూస్తారు 2 రోజులు, ఇక అప్పటికి రాలేదనుకో కోర్టు వరకు ఒక మాట చెప్తారా అండి, ఈడు దొంగోళ్ళలో దాగున్నాడండి, ఇక పట్టుకుని ఈడ్చుకొస్తామని ఒక మాట చెప్పేశారంటే నువ్వు ఎక్కడున్నా 10 నిమిషాల్లో వచ్చేస్తావు ఒంగోలు పోలీస్ స్టేషన్కి. ఎందుకు రాకదా తెచ్చుకుంటున్నా? ఆడి మాట ఈడి మాట వింటే మామూలుగా ఉండదు నీకే. సోషల్ మీడియాలో పోస్టులపై కేసు, అరెస్ట్ భయంతో అజ్ఞాతంలో కానీ ఏదో కొంచెం డీసెంట్గా రాశారు కానీ పారిపోయాడండి. ఫోన్ స్విచ్ ఆఫ్. రెండోసారి విచారణకు రాకపోవడంతో హైదరాబాద్లో నివాసాన్ని పోలీసులతో వరం న్యాయవాది గొడవ. ఈ ఇంకా రెచ్చగొడేస్తున్నాడు. న్యాయవాది ఎవడో ఉన్నాడు, బోడిమూతాడు. ఆడి నోటికి ఏది వస్తే అదేమే మేము టీవీలో కనపడతాం, మేము సినిమాలో కనపడతాం అంటే వినడానికి వాళ్ళు ఏమన్నా ఆడియన్సా వచ్చిన వాళ్ళు? లేకపోతే ఇక వర్మ గారు ఫోటో ఎత్తాను, ఫోటోలో చూసుకోండి అలా చెప్తున్నాడు అక్కడ లాయరు. అది దొరికేదాకానే ఇది. ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీత, వర్చువల్గా విచారించాలని మెసేజ్. కోయంబత్తూరులో ఉన్నట్టు సమాచారం. కోయంబత్తూరు పారిపడేటండి, ఎక్కడున్నా ఇచ్చుకొస్తారు. ఈడొకటి కామెడీ చేస్తలేదని మన కామెడీ అంబటి రాంబాబు కామెడీ చూసి క్లోజ్ చేద్దాం. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్పాన్ని చూడకుండా ఎవడు ఆపలేదు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అదే విధంగా ఇలాంటి ఎదరోపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరోసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని, నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. పోయేవాడిని ఎవడో పట్టుకోలేడు, పైకి వెళ్ళేవాడిని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పడం అని అడిగాడు జూనియర్ ఎన్టీఆర్. నిజంగానే మా అమ్మటానికి జూనియర్ ఎన్టీఆర్ గారి మీదని అలాగే అల్లు అర్జున్ గారి మీద అంత ప్రేమ ఉందా? అల్లు అర్జున్ గారి మీద ప్రేమ నటిస్తున్నాడు ఎందుకంటే జనసేన కుటుంబాన్ని విడదీయాలి. ఎన్టీఆర్ గారి మీద ప్రేమ నటిస్తున్నాడు అంటే నందమూరి కుటుంబాన్ని విడదీయాలి. ఆ విడదీయాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళిద్దరినీ పొగుడుతున్నాడు. ఇప్పుడు ఈ రోజున ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడిన అంబటి రాంబాబు ఈరోజు సడన్గా వచ్చి పుష్ప గురించి మాట్లాడతాడా, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడతాడా? ఇది అర్థం చేసుకోలేనంత అమాయకులు ఉన్నారండి ఈ రాష్ట్రంలో ప్రజలు.
ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వీళ్ళు కావాలని వచ్చి అంటే వైసీపీ వాడు పొగుడుతుంటే ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళకి దూరం అయిపోతారు. అల్లు అర్జున్ గారికి, నందమూరి తారక రామారావు గారికి వాళ్ళకి దూరం చేయాలి ఇంటెన్షనల్గా. కాబట్టి వీళ్ళిద్దరిని మనం భుజం మీద ఎత్తేసుకుంటే వైసీపీ ఇక ఆ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ నందమూరి ఫ్యాన్స్ కానీ ఆ పార్టీలకు దూరం అయిపోయి మన దగ్గరకు వచ్చేస్తారనే ఒక పనికిమాలిన ఆలోచన కాదండి ఇది. లేకపోతే నిజంగా ప్రేమ ఉంది వాళ్ళిద్దరి మీదనే. ఇలాంటి పనికిమాలిన డ్రామాలు చేసే 11 సీట్లకి పరిమితం అయ్యారు. ఇలా కుటుంబాల్లో కలహాలు రేపుదామని ప్రయత్నించే సొంత కుటుంబంలో చెల్లెలతో ఇప్పటికీ కుక్క దొబ్బులు తింటున్నారు, సొంత తల్లితో కూడా. అయినా ఇంకా బుద్ధి రాలేదు. మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానా అంబటన్నా. ఈ డబల్ గేములు, ఈ పొలాలెట్టే కార్యక్రమాలు, కుటుంబాలని విడదీసే ప్రయత్నాలు ఈ మానండ్రా బాబు ఇప్పటికన్నా మానండి. ఎందుకంటే ఇవి తెలుసుకోలేని స్థాయిలో ఏపీ ప్రజలు లేరు. మీరు మాట్లాడే ప్రతి పనికిమాలిన మాట వెనకున్న అర్థం ఈ రోజున ఏపీ ప్రజలు ప్రతిదీ వికెట్ కీపర్లా క్యాచ్ పట్టేస్తున్నారు. అయినా మీకు ఇంకా సిగ్గు రావట్లేదు. అదే పరిస్థితి. ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అవకాశం ఉంటే ఒకసారి అందరూ లైక్ చేయండి, వీడియో చూసిన వాళ్ళు దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాని ద్వారా ఎక్కువ మందికి ఈ వీడియోలు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.